బండి ఓవర్ హీట్ అయిపోయి స్టాప్ అయిపోయింది బండి. ఈ మల్లక్పేటకి వస్తే ఎప్పుడు ఇట్లా అవుతుందా లేకపోతే ఇంకా KTM RC 200 బండి అయితే క్రాష్ అయింది. బ్రేక్ గాడ్ లివర్ ఇరిపోయింది ఒకటి. అరే రే మెల్ల 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 మెల్ల. అమ్మ టైం కూడా వెళ్ళిపోయినా రైట్ రామంతా పో. కింద పడదు మాక్సిమం, కానీ కింద పడి బై ఛాన్స్ కింద పడ్డది అనుకో రైట్ పోలీసులు ఉన్నట్టు ముంగట. ఇప్పుడైతే స్లైడర్స్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. ఏ విధంగా వస్తుంది అవి ఇన్స్టాల్ చేద్దాం. హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Radhanani04. Play duck duck goose with my gun. When you see me you better run. సో మరి కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేసిన గాయస్. నిన్న ఏమైందంటే బండి నిన్న యూటర్న్ చేస్తుంటే బండి అయితే క్రాష్ అయింది. బ్రేక్ గాడి లివర్ ఇరిపోయింది ఒకటి, ఇది ఒకటి అయ్యింది. ఇది అయిపోయినకే రామ్కోట వెళ్తున్నా. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేద్దాం. మన డేపీ కిల్లర్ తీసేసి స్టార్ట్ చేద్దాం. డేపీ కిల్లర్తో వస్తే సౌండ్ ఈ విధంగా ఉంది. డేపీ కిల్లర్ రిమూవ్ చేసేద్దాం. ఈ లంకిలు ఇంకనే ఉన్నాయి. చెక్ అవుట్ ద సౌండ్ గైస్ వితౌట్ డేపీ కిల్లర్ జస్ట్ ఫుల్ సిస్టమ్. ఏ విధంగా వస్తుంది గాయస్ హెడీల్లో సౌండ్. రేపు చేద్దాం. సో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముఠా బ్లాగ్ గాయ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ మంచిగా ఉన్నారు అయితే అనుకుంటున్నా గాయ్స్. సో టుడే వీడియో వచ్చేసి బ్రేక్ లీవర్ ఇరిపోయిందని చెప్పినా కదా. బ్రేక్ లీవర్ అయిపోయినాకే రామ్కోట అయితే వెళ్తున్నా గాయ్స్. బ్రేక్ లీవర్ ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి, అవన్నీ చెప్పేదామని చెప్పేసి రామ్కోట అయితే వెళ్తున్నా. ఎవరికైనా బండి ఇవ్వాలంటే ఫస్ట్ భయం అయ్యేది దీనివల్లనే గాయస్. మన కింద పడి చిన్న మన డ్యామేజ్ అయినా అనుకో అన్ని వేల మీదనే ఖర్చులు అవుతాయి. ఒక చిన్న బ్రేక్ లివర్ పవన్ భాయ్ ఎప్పుడు బండి ఇవ్వరా నువ్వు, బండి అడిగినా బండి ఇవ్వ అంటాడు. బండి ఇవ్వకపోవడానికి కారణం ఇదే అన్న. మన కింద పడదు మ్యాక్సిమం, కానీ కింద పడి బై ఛాన్స్ కింద పడ్డది అనుకో రైట్ సైడ్ పడితే రైట్ సైడ్ బ్రేక్ లివర్ ఇరిగిపోతుంది, లెఫ్ట్ సైడ్ పడితే లెఫ్ట్ గేర్ రాడ్ అనేది ఇరిగిపోతుంది, లివర్ ఇరిగిపోతుంది. దానివల్లనే ఆ భయంతోనే బండి ఎవరికి అనేది ఇయ్యను. ఇక ఇవ్వకపోతే అలాగే నువ్వు ఇంతేరా మొత్తం ఇక గలీజ్గా గట్టిగా ఫీల్ అయ్యి బండి ఇయ్యడు ఏం ఇయ్యడు అంటారు. ఇక దీనివల్లనే ఇయ్యను ఎక్కువ. ఇంకొకటి డీపీగా రిమూవ్ చేసిన ఎందుకంటే మైక్కి కొంచెం జుగాడ్ చేసిన ఎయిర్ ఫ్లో ఉంటుంది కదా, ఎయిర్ వచ్చే లోపలికి హెల్మెట్కి ఎయిర్ వస్తుంది కదా, అవి ఫస్ట్ బ్యాకప్ అయి ఉండే అది తీసేసిన. అది తీసేసి ఇప్పుడు సౌండ్ వస్తుందా వస్తలేదో మేబీ నాకైతే తెలియదు. ఇంకా బ్రేక్ లేననుకో ఎట్లనో ఉంది మొత్తం కాల్ కాడ. ఇంకా బ్రేక్ లేదు, భయం అవుతుంది. ఎలా వాళ్ళు చూసుకొని. ఇంకా గాయస్ మన ఛానల్ కవర్ నాకు కొత్త వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి గాయస్, ఓకేనా. సండే రోజు KTM డ్యూక్ 390 మైలేజ్ టెస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మా బ్రదర్ అనేది అవుట్ ఆఫ్ సిటీ వేయండు. సో తొందరలో చేస్తా మైలేజ్ టెస్ట్. డ్యూక్ 390 మైలేజ్ టెస్ట్ తొందరలో చేద్దాం. నెక్స్ట్ వీడియో మేబీ అనుకుంటున్నా చేద్దాం అదే వీడియో, ఓకేనా. చెక్అవుట్ ద సౌండ్ గాయస్, ఏ విధంగా వస్తుందో, నాయిస్ వస్తుందో, నాయిస్ క్యాన్సలేషన్ చేస్తుందేమో, బండి సౌండ్ ఎట్లా వస్తుందో అర్థమవుతుంది. ఇప్పుడైతే గుర్తున్నా బండిని. కల్ బ్రేక్ లేదు మేబీ, అందుకోసం కొంచెం మెల్లగా అనేది పోతున్నాం. లేకపోతే కొడుతుండే నీ ఇంతసేపు ఆగకపోతుంది, వెళ్ళిపోతుంది గ్యాప్లా. పోలీసులు ఉన్నట్టు ముంగట. రే పోలీసులు ముంగట. మా పోలీసులు ముంగట. అవి ఉంటారు, కంపల్సరీ ఉంటారు ఆడ. యాక్సిడెంట్ అయింది ఆడ పోలీసు వాళ్ళు. భయం అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం, వెళ్ళనైతే వెళ్తున్నాం, ఏమైతే చూద్దాం.
అమ్మ టైం కూడా వెళ్ళిపోయినా రైట్ రామంతపూర్. భయం అవుతుందిరా నేను ఇట్లా విట్ రా అంటుంటే ఎవరు రామంటారు నీ అమ్మ. ట్రాఫిక్లో రిమూవ్ చేసి సిటీలో రైడ్ చేయాలంటే భయం భయం అవుతుంటది. ఏడ పోలీసులు పట్టుకుంటారు, ఏడ పడితే అలా పోలీసులు ఉంటారు కదా సిటీలో. ఇక మన లోకల్ అయితే ఏం కాదు. బండి ఓవరేట్ అయిపోయి స్టాప్ అయిపోయింది బండి. ఈ మల్లెపేటకి వస్తే ఎప్పుడు ఈ తలకాయ నొప్పి ఉంటుంది, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది మొత్తం. బండి ఇప్పుడు కూల్ స్టార్ట్ కావాలి, మళ్ళీ కూల్ కావాలి, అప్పుడు మళ్ళీ తీసుకొని పోవాలి. ఇప్పుడు ఇది గరం అయితే ఏంటంటే మెయిన్ మనకి బ్యాటరీ లో పడిపోతుంది, బ్యాటరీ అనేది మొత్తం వీక్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చేయడానికి ఎంత తనడాలేమో ఏం రా చరణంగా లో అయిపోయింది. ఇప్పుడు డక్క కొడితేనే స్టార్ట్ అవుతుంది. అది ఉన్నాడు బర్రే, అది ఉన్నాడు ఇట్లా కట్టపడేలాగా స్టార్ట్ అవుతుంది. కాదు 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 వేస్ట్ కాదు. అరే రే మెల్ల 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 మెల్ల. దాడికి వెళ్ళి స్టార్ట్ చేసింది మనడు. ఆఖరికి స్టార్ట్ అయిపోయింది బండి. వద్దురా అయ్యా. भाई राम राम. वो क्या बोलते ब्रेक टूट गया था जी लेफ्ट साइड का, राइट साइड का. ठीक है ब्रेक रहता नहीं चल रहा सर. ब्रेक लीवर. हाँ తీసుకున్నాం. ఇప్పుడు కేటీఎంకి ఇన్స్టాల్ చేద్దాం. బ్రేక్ అయితే ఇన్స్టాల్ చేసినాం, మా తమ్ముడు కూడా ఇన్స్టాల్ చేసేసింది మొత్తం. ఎప్పుడు మెకానిక్ అయిపోయినావారా అప్పుడేను తీసేసి ఇన్స్టాల్ కూడా చేసేసింది. ఇప్పుడైతే స్లైడర్స్ అనేది ఇన్స్టాల్ చేద్దాం. ఈ విధంగా వస్తుంది, అవి ఇన్స్టాల్ చేసినా కడదాం. చాలా స్లైడర్స్ ఇంకా బ్రేక్ ప్యాండిల్ అయితే ఇన్స్టాల్ చేసేసాం, అయిపోయింది. ఒక దగ్గర ఆగేసి చూపెడతాం మీకు. మొత్తం మా బ్రదరే చేసిండు, మెకానిక్ ఏం అవసరం లేదు, మా తమ్ముడు గాడే చేసేసి మొత్తం. చేసానా మెకానిక్ ఛార్జ్ మనకెందుకు ఒక్క అని చెప్పి తలక మా తమ్ముడు గాడే చేసేసి మొత్తం మీద. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం, ఒక దగ్గర ఆగేసి చూపెడతా. స్లైడర్స్ వచ్చేసి మనకి ఎంత పడ్డా అంటే 1000 రూపీస్ 2 పడ్డాయి, అక్కడ సైడ్ ఇక్కడ సైడ్. ఇంకా ఈ బ్రేక్ వచ్చేసి 500 పడ్డది. ఆ షాప్లో పోగానే నవీన్ భాయ్ నడితే 800 అని చెప్పిండు. వేరే షాప్లోకే తీసుకున్నాం. ఇక ఇది క్వాలిటీ ఎట్లుందేమో కానీ 500 పడ్డది. ఇది 2000 రూపీస్ పడ్డాయి. ఫుల్ హీట్ అవుతుంది ఎందుకేమో, హీట్ అవుతుంది అని అయినాం. బ్రేక్ ఆయిల్ లేదు, బ్రేక్ ఆయిల్ పోసుకోవాలి. ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేద్దాం అనుకుంటున్నా. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ డౌన్ చేయండి గాయస్, ఓకేనా. ఈ ట్రాఫిక్లో తిరుగుదాం అంటే తిరగలేం గాయస్ కేటీఎం ఆర్సీ 200 మీద. నాకే ఇట్లా అవుతుందా లేకపోతే ఇంకా కేటీఎం ఆర్సీ 200 నడిపే వాళ్ళకి ఇట్లా అవుతుందా గాయస్? ట్రాఫిక్లో పోగానే ఓవర్ హీట్ అయిపోతుంది, ఆటోమేటిక్ బ్యాటరీ డౌన్ అయిపోతుంది, ఆటోమేటిక్ అనేది ఆఫ్ అయిపోతుంది బండి. నాకే ఇట్లా అవుతుందా లేకపోతే ఎవరికైనా ఇట్లా అవుతుందా ఏమో. కూలెంట్ చేంజ్ చేసాం, మోటార్ కూలెంట్ కూడా వచ్చిన అయినవి మళ్ళీ ఇదే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఎందుకు ఇట్లా అవుతుంది అర్థం అవుతలే. నాకు తెలిసి సైలెన్సర్ చేంజ్ చేసినప్పటి నుంచి అవుతుందో మేబీ అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు సర్వీసింగ్ ఇచ్చేసాను ఒకసారి, సర్వీసింగ్ ఇస్తే సెట్ అయిపోతుంది మొత్తం. స్పీడ్ పోయామనుకో ఆ పవర్ వస్తుంది కానీ ట్రాఫిక్లో పోతేనే మొత్తం హీట్ అవుతుంది ఎందుకేమో. అసలు వీడియో అయితే ఇంతటితో ఎంజాయ్ చేయమనుకున్నా గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.